హీరోలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. ముందు నరసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి మాత్రం షాక్ ఇచ్చాడు. ఇప్పుడు వెంకీ వంతొచ్చింది. వసూళ్ల సునామీతో సమ్మర్ కి సెండ్ ఆఫ్ ఇచ్చే టైం వచ్చేసింది. డిసెంబర్ నుంచి మే వరకు టాలీవుడ్ లో సీనియర్ హీరోల దూకుడు సగం సందడికి కారణమైంది. అఖండ అంటూ ముందుగా నటసింహం బాలయ్య వచ్చి బాక్స్ ఆఫీస్ ని కుమ్మేశాడు. అలా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మాస్ మోత షురు అయింది. అఖండతో బాలయ్య దండెత్తితే ఆ తర్వాత 4 నెలల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా వచ్చాడు. అంతగా ఆకట్టుకోలేకపోయినా ఓపెనింగ్స్ దక్కాయి. ఆచార్య మల్టీ స్టారర్ మూవీగా వచ్చింది. మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ రకంగా సమ్మర్ కి సరైన సినీ సునామీ అదే అనుకున్నారు, కానీ అలా జరగలేదు. అందుకే సమ్మర్ కి పర్ఫెక్ట్ ఫినిషన్ గా మరో మూవీ రాబోతుందంటున్నారు. వేసవికి చిరు చెర్రీ బాక్స్ ఆఫీస్ లో వెల్కమ్ చెప్తే అదే సమ్మర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ విషయంలో వెంకీతో కలిసి వరుణ్ తేజ్ కూడా నవ్వుల దాడికి రెడీ అయ్యాడు. F3 మూవీ ఈ వీకెండ్ థియేటర్స్ లో రీసౌండ్ చేయబోతోంది. టికెట్ల రేటు పెరగట్లేదు, ప్రివ్యూల గోరలేదు. సింపుల్ రిలీజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది ఫిల్మ్ టీమ్. F2 హిట్ తర్వాత వస్తున్న F3 సీక్వెల్ కి F4 కూడా ఉందనేసింది ఫిల్మ్ టీమ్. అలా హైప్ ని ఓ రేంజ్ లో పెంచేసింది. ఇక మేకింగ్ వీడియోలు, పాటలు, రెగ్యులర్ ప్రోమోస్ తో ప్రమోషన్లు ఎమోషన్ పెంచేస్తుంది. ఎలా చూసినా వేసవికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుందంటున్నారు. F3 మూవీకి మరో స్పెషాలిటీ పూజా హెగ్డే. వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ తను ఇందులో సింగిల్ సాంగ్ చేస్తుంది. అలా తన ఫేట్ మార్చుకునే పనిలో తానుంటే వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న మెహరీన్ కూడా ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది.